ఇవ్వకండి, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూస్లో పోతుంది. ఎన్నో ప్రతి మీడియా లోపల గత కొన్ని గంటల నుంచి నిన్నటి నుంచి ఎన్నో ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో న్యూస్ వస్తున్నాయి. నిజమైన న్యూస్ కూడా ఉన్నది, కొంచెం ఊహాగానం కూడా కలుపుకుంటున్నది. ఏదున్నా కానీ నిన్న నేను కేసీఆర్ గారిని కలవడం నిజం. ఎందుకంటే నేను పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఉన్నా, 55 ఏళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 85. 85 ఉన్న నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయాలి? దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్ కూడా ఇయని పోతు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 3 సార్లు మినిస్టర్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి, అర్థమైందండి. ఆయన తాత రాజ్యసభ మెంబర్ చేసి, సిడబ్ల్యూసి మెంబర్ చేసి, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1, 2 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత టోటల్ ఈ పొలిటికల్ లైఫ్ లైట్ అంతా ఆమె గురించి నాకు వచ్చింది. సో ఐ మస్ట్ వర్డ్స్ లోపల నేను త్యాగ్ చేయలేను, నా హృదయంతో నేను త్యాగ్ చేయగలను, దాన్ని చెప్పలేని తీరుగా త్యాగ్ చేయగలను. 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని. తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటా ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th నాడు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకటస్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్కి వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు గుర్తుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉంది. మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్ ఉండి 10 కొద్ది మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెటర్ ఇచ్చిండ్రు మన ఈరోతోని. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా మహబూబ్ గారు, చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ తరఫున తెలంగాణ. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అంతా రాతగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్. ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు, 98 నుంచి చేసుకుంటాను. ఎంత చేసినా కానీ మేము 42 people రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ ఉంటే సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటే ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు. ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు. ఈయన కూడా పోయి మా పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి, ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూవ్మెంట్ జరుగుతుంది, పెద్ద మూవ్మెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూవ్మెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూవ్మెంట్ జరుగుతూ ఉంది.
కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో కేసీఆర్ గారు ఎవ్రీ డే పర్సువేడింగ్ మీ మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు ఈ ప్రెస్తోని విప్లవ్ కుమార్ వెరీ ఆర్టికులేట్ బాయ్ ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్ ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్ ఐ టోల్డ్ మేడం గాంధీ అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు బట్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ. బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ల తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడినాం. మీరేదో చూస్తే పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంటు. పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్. పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండే. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో అరుస్తాడో రావు. అంతకుముందు తెలంగాణ మీద సెక్షన్ ఉంటుంది. మేము 13లో 10 గెలిచినాం. మాకు తెలంగాణ రాలే. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్ పాస్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఎ తెలంగాణ. తెలంగాణ ఇస్ క్రియేటెడ్ బై ఎ బిల్, బై లా, నాట్ బై సాంగ్స్ ఆర్ నాట్ బై డాన్సర్స్ ఆర్ నాట్ బై పబ్లిక్ మీటింగ్, నాట్ బై ధర్నాస్. కానీ ఈ వాటికి ఇన్స్పైర్ చేస్తుంది. మీ పబ్లిక్ మూవ్మెంట్ రియల్లీ వుడ్ బి ఇన్స్పైరింగ్ అస్ టు ఫైట్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో కొట్లాడినాం. పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం. కాంగ్రెస్ పార్టీ హెస్ మూవ్డ్ ఇట్. ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ. కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్, పొన్నం ప్రభాకర్. అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ దమ్ ద రూల్. యాక్చువల్లీ జైపాల్ రెడ్డి షోడ్ ద రూల్. వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్, we go by the mood of the house. Speaker take the decision the mood. దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు. అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పాను. జైపాల్ రెడ్డి అండ్ పొన్నము అండ్ జగన్నాథం వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఈస్ పాస్డ్. బిల్ ఈస్ పాస్డ్ బై పార్లమెంట్. రిమెంబర్ దట్. సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ. But the Congress members who were they were inspired by the big agitation, public agitation, upsurge. నిజంగానే పీపుల్లో అప్సర్జ్ ఉండే దానివల్ల వచ్చింది. కాబట్టి ఎవరికి ఒకళ్ళకే క్రెడిట్ దొరకాలని అంటం లేదు. కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తోని, తెలంగాణ వచ్చింది కానీ కాంగ్రెస్తో. కానీ మూవ్మెంట్ టు పూర్తి స్టేటు రావడం టీఆర్ఎస్. ఆ సమయం లోపల నేను పోవాల్సి వచ్చింది. నేను తెలంగాణకు చుట్టి వచ్చిన తర్వాత దాన్ని ఎవరో క్వశ్చన్ పొద్దున్న అడుగుతుంటారు, మరి అట్లా ఉంటే అప్పుడే పోతుంటే కాదు. లేదు, అప్పుడు తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి, రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ చేసేయండు. లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి, అది వెరీ బిగ్ స్లోగన్. ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు. ఇవాళ తెలంగాణ ఏ తీరుగా డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ద కంట్రీ. నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వైయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్, డెవలప్మెంటల్ పారామీటర్స్. ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా, మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉండమా, ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా, ఇరిగేషన్లో ఎక్కువ ఉన్నామా, మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ, ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ అదర్వర్డ్. సో
the credit goes to, according to me, to KCR. So KCR has done, and I had stood by him at that time. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి, మనతో ఏడిసి లాభం లేదు. మొన్న మీటింగ్లు చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో చెప్పాను. కానీ ఒక మాట ఏంటంటే, పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది, అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇచ్చడము, దానివల్ల పీపులే కాదు నీ కారణం దెబ్బతింటాయి. ఏం చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలియేట్ చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళి కొట్టేంతో మనం ఒప్పుకుంటున్నట్టు కాదు, వాళ్ళతో ప్రేమ చూపేటప్పుడు అది. అందుకే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్, పార్టిసిపేట్ ఎలిమెంట్. వాడు నేను చేసిన ఇంత డెవలప్ అవుతుంటే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది. నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే, నా ఈ నీళ్ళు అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు, కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివ్ మీ రెస్పెక్ట్. ఈవన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్. చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, షెల్కార్ బాయ్ ఎంఏఎస్, అట్లా వాళ్ళని సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు, బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లెండర్స్ అన్న తప్పులు చేస్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై ఉండి కరెక్ట్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇది చెప్పలేదు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెరుగుతాను? 70 పెరుగుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెరుగుతాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ మర్యాద ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటారు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, ఘర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. ఇంట్లో కూడా కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హెస్ రెస్పెక్టెడ్ వెరీ మచ్. హీ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేదేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ టోల్డ్ సీఎం టుడే, ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేసిన, ఆమె అక్కడనే ఉండే. ఆమెకు చెప్పడానికి పోయినా, అమ్మ కొంచెం టైం తీసుకుందాం బాబన, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దానికి ఏమి వస్తుంది అన్నాను. అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ, మొడాలిటీస్ అది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ. మొడాలిటీస్ ఐఎమ్ డిస్కసింగ్. మై డెసిషన్ టు గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతో తెప్పించింది మంచిది కాదు. నేను కేసీఆర్కి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికని చెప్తున్నాను, మన పాలిటిక్స్ లోపల నేను ఇన్నేళ్ళు పాలిటిక్స్ చూశాను కాబట్టి, 6 years కాబట్టి, దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫార్ as అవర్ స్పీచెస్ ఆర్ కన్సర్న్. అందరికీ వాటిని చెప్తున్నాను. ఇది ఐఎమ్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్.
ఈ ఏజ్ లోపల నేను ఎవరిని ఫైట్ పాయింట్ చేసుకున్నట్టు అవసరం లేనే లేదు నాకు. కాబట్టి అంతే చెప్తున్నాను, కొంచెం అంతా స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. బాధ ఇవాళ ఏమైందంటే, నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లెర్నెడ్ బాయ్ and he spoke to TV, I believe. He was asked by somebody in BRS to be a bridge between him and his sister. Or what I do. ఇది కంటే దూరం ఉండండి అని మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పార్టీస్ కలీగ్స్ ఇన్ అదర్ పార్టీ, విచర్ పార్టీ ఇట్ ఈస్, డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు ద ఫ్యామిలీస్ అండ్ వెజ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ పార్టీ. ఇప్పుడు ఏం అనుకోండి, బిగిన్ నుంచి మాకు డిఫరెన్సెస్ ఉండే. ఐ వాజ్ ఎ సోషలిస్ట్ గ్రూప్, వాళ్ళ దాస్ మున్షి ఎవరైతే మున్షి హస్బెండ్ ఈ వాజ్ అవర్ లీడర్, సార్ట్ ఆఫ్ లీడర్. మేమైతే ఒక సోషలిస్ట్ గ్రూప్ ఉంటుంది ఏఐసిసి లోపల. వెనవర్ ఏఐసిసి అవుతే ఇమీడియట్లీ నేను కాదు, దాస్ మున్షి కానివ్వండి, గారు చంద్రశేఖర్ కానివ్వండి, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ ఒక స్టాండ్ తీసుకుంటుంటుంది. సో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అండ్ diversity, unity in diversity are my callings. Are account to be the philosophy of Congress is socialistic pattern of society. Inkoti, unity in diversity, which the present BJP is totally opposed to. It wants cultural nationalism. It thinks culture makes a nation. I think the area that makes a nation. We are a diverse nation. We are multinational nation. Our feelings, we have different regions, different languages, different cultures. నేను వేసుకున్న బట్టలు మీరు వేసుకోరు, నేను తినే తిండి మీరు తినరు, నేను నా మ్యూజిక్ మీ మ్యూజిక్ కాదు, నా పెళ్లి మీ పెళ్లి కాదు. సో ఇవన్నింట్లో డిఫరెన్స్ ఉన్న కంట్రీ ఇది. సో ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ, యూనిటీ, వీ మస్ట్ ఫైట్ ద థింగ్. కాబట్టి ఐఎమ్ అపోజ్ బోత్ టు బీజేపీ. అండ్ టుడే టు మై మైండ్ democracy at stakes. We need to fight. The other day, Amit Shah asked me when I was speaking on the bill, are you in the India bloc or are you in the BRS, the opposition? I said opposition is one bloc. It is a bloc made to fight democracy. They are anti-democratic trends. We become one. కాబట్టి ఎవరన్నా ఇప్పుడు ఇండియా బ్లాక్ చీలిపోయింది, ఇండియా బ్లాక్ బ్రేక్ పోయింది అనేది ప్రెస్ అనుకుంటుంది, ఇంటర్నేషనల్ ప్రెస్. ఇట్స్ రాంగ్. Because the idea that India bloc is promoting is diversity, unity in diversity, to which BJP is opposed. ఆ ఐడియా సాల్వ్. ఒక కాలం లోపల 1967లో రామ్మోహన్ లోయ ఎస్విడి గవర్నమెంట్స్ పెట్టేటోళ్ళు, సంయుక్త విద్యార్థి దళ్ అనేసి. అప్పుడు అందరూ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉంటాయి, కానీ ఆయన ఒక్క పార్టీ చేయలేదు. Different states went different way, but they all became anti-Congress. That is how somebody works. So let them work their own strategies. So I have decided, my daughter, who happens to be mayor, I have not much of a political contacts with them because my sons and daughters, they are separate in their thinking. But I had come to know from this morning talking that she is joining the Congress tomorrow. I don't know if the chief minister wants me at that particular time, but I told him I require this time to work out the strategy. This is what I have something to say. Now, I refer to Uaganalu, political opportunism. At this stage, what is that thing opportunity you will give to me? Tell me. At this stage, when I can't walk 1 kilometer, there is an opportunity left for me. Any office that I would seek at this age. సో పొలిటికల్ ఆపర్చునిటీస్ అనేది మీరు మర్చిపోండి, అది తప్పు అనుకుంటున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు అంటే ఏది బాధ ఒకటి ఉంది. నేను ఎందుకు జాయిన్ అయినా టీఆర్ఎస్, హీ హాజ్ ప్రామిస్డ్ మీ బిఫోర్ సోనియాజీ దట్ హీ విల్ మర్జ్ టీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ వన్స్ తెలంగాణ ఇస్ గివెన్. అందరికీ అంతరం పోవడం వచ్చింది, కానీ ఆయన చేయలేదు. ఆయన లీడర్గా ఉండే. ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ షూర్ హనుమంతరావు గారు కానివ్వండి, షబ్బీర్ అలీ కానివ్వండి, పులి పిల్లి అయిపోయిండు అని అన్నారు. ఎస్, ఐ కుడ్ స్పీక్ బికాస్ ఆఫ్ 2 reasons.
Number one reason is I got Telangana. I was really happy. That ecstatic moment. రెండోది ఏంటంటే ఈ వాజ్ డెవలపింగ్ ది నేషన్ యాజ్ ఐ సెడ్ రీడిస్కవర్ తెలంగాణ అంటే ఒక దాంట్లో పోతున్నాం కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ నాట్ కమ్ ఇన్ హిస్ వే ఇన్ బిల్డింగ్ ఆఫ్ తెలంగాణ విచ్ ఈస్ బిల్డ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. కాబట్టి దాని గురించే నేను కొలేదు, వేరే దాని లేదు. అందుకే నేను చెప్తున్నాను, ఈ పార్టీలు ఇష్టం వచ్చి తిట్టుకోకూడదని నా ఏజ్ ఉంది కాబట్టి. ఇవాళ 10 టీవీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తిట్టడం అనేది నువ్వు చెప్పినా నేను తప్పడతాను, ఈయన చెప్పినా తప్పడతాను. ఇవాళ నేను చెప్పదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారికి చెప్పినాను, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పినా, ఎవరు చెప్పినా నా ఏజ్ లోపల ఎట్ దిస్ స్టేజ్ ఇఫ్ ఐ డోంట్ టెల్ హూ విల్ టెల్ మీ. యు ఆర్ డూయింగ్ బెస్ట్, బట్ కొంచెం అంత సొబ్రైటీ, కొంచెం అంత పొలిటికల్ ఈడియం ఇది తెచ్చుకుంటే మనకి బాగుంటుంది. ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ మీ. కేకే గారు బీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీ జనరల్గా ఉన్నారు, కేసీఆర్ పక్కన కూర్చున్నారు, మీరు పేపర్ ప్రాధాన్యత ఉంది అని మీరే బీఫామ్ ఇచ్చిన సందర్భం ఉంది. సో పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళాలని చెప్పి కేటీఆర్ చెప్పారు. రెండు అర్థమైపోయింది. పార్టీ కష్టకాలంలో వన్ పార్టీ విచ్ ఈస్ 55 years old for me, one party which said this is in difficulties, that is which is more in difficulties. Today Congress is more in difficulties. Democracy threatened, democracy is in crisis. And if you were to see my performance, first 6 years when I was in Rajya Sabha, I spoke 64 times. Every time opposition leader pedte, they used to field me to reply 64 times. First 6 months. ఇప్పుడు 12 years లో 12 అంటే కాలేదు, 10 years లో ఐ స్పోక్ 16 times. అంటే నాకు రోలు, నేను నేషనల్ బర్డ్ని. Look at when you talked yesterday about Ram Mandir, I brought all the books. ఎక్కడి నుంచి వచ్చింది రామ్ మందిర్ అని. I showed them. If you were to see TV, I showed the books. Tell me where is this. కాబట్టి నాకు కొంచెం అంతా ఆమె క్రైసిస్ గురించి కాంగ్రెస్ పార్టీ certainly the crisis period, but I am not saying it is not that. I must also tell you, I should not do anything which will stop them or deter them. I should encourage and should support the Congress movement for Telugu democracy. Kavita, for example. Kavitani arrest చేసిండ్రు. మీరు అరెస్ట్ చేస్తుంటే లా ప్రకారము, దానికి నేనేమంటాం లేదు. బట్ హౌ కెన్ యూ డినై హర్ ద బేసిక్ కమ్యూనిటీస్? ఈజ్ షీ ఇంప్రిజన్? ఈజ్ షీ కన్విక్టెడ్? షీ ఈజ్ ఓన్లీ డిటైనీ. సో ఆమెని మీరు డిటైన్ చేసిండ్రు ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేట్. It is not that crime where you have done murder. Murder ఉంటే వీపర్స్ ఎత్తుకాలా, ఫింగర్ ప్రింట్స్ ఎత్తుకాలా, అయ్యని ఉన్నాయి. ఇక్కడ ఇది ఎకనామిక్ అఫెన్స్. బుక్స్ చూడాలా, మీరు చూసుకోండి, అకౌంట్ చూడాలా చూసుకోండి. ఫర్ లాస్ట్ 6 months యూ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. సో లైక్ దాట్ ఏ ఇష్యూస్ ఉంటో అది పెట్టుకోవాలి. ఇక్కడ పార్టీ వే పోకూడదు. ఏమో నేను కాంగ్రెస్ వచ్చేస్తున్నంత మాత్రం ఇమీడియట్లీ కవితని క్రిటిసైజ్ చేయడం అనేది ఉండకూడదు. సార్, మీరు కేసీఆర్ కు ఇండి గ్రూప్ లో చేరండి అని సలహా ఇచ్చిందా? ఇచ్చిండండి. కాంగ్రెస్ కష్టంలో ఇచ్చిండండి. ఇవ్వడమే కాదు, ఫర్ యువర్ I presided over that meeting. I presided over the Persian meeting when India group is there. What was his response? He was not happy, but anyhow, I am also not happy. I think all opposition must come together. It is KCR who moved that with. I am not saying that my advice or something. I supported him. We thought we would have a front. KCR had a very good idea about forming a front. నేను చెప్పిన ఫార్మింగ్ a front వద్దు. Chief is a conference పిలిపి. Automatically you will come. What did Fernandez do? George Fernandez? United Front అప్పుడు he called his meeting. He emerged and KCR would have emerged. In my view, he would have emerged. లేదు, వాళ్ళకి లేదు ఇప్పుడు ఏ పార్టీకి. ఎనీహౌ, యాజ్ ఫర్ ఇండియా, సిన్స్ యూ హ్యావ్ ఆస్క్డ్ దట్, I am for all opposition unity to fight BJP. BJP is not an ordinary force, please. It is cultural force. So it becomes emotional force too. So you need to fight it
very, very strategically. Back here, sir. Yeah, Behind tell, the cameras. tell me. This question pertains to you saying KCR Garu and the others. They promised that TRS will be merged with the Congress. Do you consider what KCR did at that point of time by not merging a historical wrong? And would you recommend all BRS people to join the Congress now so that the promise he made them would be kept and, as you say, No, the opposition unity? No, there are two questions they have asked. Was it a historical fault at that time? If it is historical fault, Telangana would not have developed this way. So perhaps KCR had a different perception about his decision. I had a different perception. But ultimately, KCR won the game because he brought Telangana to this stage. That is one. Second, asking all people to join, that is not my calling. I will not take such a call. I have respect for BRS. I have respect for every political party, however small it is. अभी आपने कहा केके जी, अभी आपने कहा कि पार्टियां एक दूसरे को अपशब्द बात नहीं करना चाहिए, लेकिन डॉक्टर संजय ने अभी आपको सिग्गू लज्जा लेनी तेलंगाना द्रोही यानी खिताब ठीक है, आप वो बोलने की जरूरत नहीं ना. आपको भी मैं बोल रहा हूँ, मैं भी जर्नलिस्ट था आपके वैसे ही 31 साल के नीचे. अगर तक किसी आदमी ने गालियां दिया, अब क्या बोलते हैं, अरे गालियां मत दो रहे बादल चौथ को बोलते वैसा. वो नक्को एक आदमी ने गालियां दिया है, मैं सबको बोलता हूँ ना, अगर चाहे मैंने कुछ गलती किया माफ कीजिए, अगर चाहे मैंने किसी का दिल दुखाया ये 13 साल में माफ कीजिए, अगर चाहे मैं कोई पॉलिसी में आप लोग डिसीजन लिए, मैं और केसीआर ही क्लोज है, ये लोग कोई नहीं थे, हम दोनों अगर चाहे कुछ गलती करे हैं तो मैं माफी पहले चाहता हूँ क्योंकि केसीआर है, मैं किसी को गलत नहीं पा रहा. आप कब ज्वाइन कर रहे हैं सर पार्टी? आप कब ज्वाइन कर रहे हैं कांग्रेस में? योर डेट ऑफ ज्वाइनिंग? I think it all depends on the strategy because I have to talk back to Delhi and tell, because we are also thinking of the strategy of the parliament. So it depends on that. But it should not be too long. Will you be going to Delhi to meet? No. That age is over for me. సార్ ఇప్పుడు మీరు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు, మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, దాని పార్టీకి మారుతున్న క్రమంలో ఎట్లన్నా if I have to change party, I have to resign. దీంట్లో లా లోపల లీగాలిటీలో రూల్స్ లోపల మరొకండి ఐ బీన్ ఎ చైర్మన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. ఐ హ్యావ్ టు రిజైన్. దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ టు ఆస్క్. అంటే రిజైన్ చేసినాక జాయిన్ అవుతారా, జాయిన్ అయినాక రిజైన్ చేస్తారా? సార్ జాయిన్ అవడంలో ఇవ్వరు. ఎప్పుడైనా మిమ్మల్ని తీసేయాలంటే మీరు ఒక విప్ ఇచ్చినప్పుడు విప్ని అపోజ్ చేస్తేనే మెంబర్షిప్ పోతుంది, వేరే దానికి ఆర్ నీ రిజిగ్నేషన్ ఇస్తే అది ఎప్పటికప్పుడు తీసుకుంటా. నా గురించి ఏంటంటే ఏది వచ్చేది 2 ఏళ్ళు ఉంది, తీసేస్తాను. నాకు ఈ పోస్ట్ పెట్టకండి, అయిపోయింది సార్. నేను 60 ఏళ్ళు పవర్ చూసాను సార్, ఇంకా నాకు పవర్ పెట్టుకుంటే ఎట్లా సార్? ఇక మళ్ళీ రిజైన్ చేసినా ఎన్నికలు వచ్చినా ఒకటే సీట్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ కే వస్తుంది రాజ్యసభ సీట్. వస్తుండొచ్చు, ఇస్తే తీసుకుంటా. సపోజ్ సార్ యూ కంటిన్యూ, ఐ కంటిన్యూ. సార్ ప్రతి పార్టీని నేను గౌరవిస్తా అన్నారు, అవును. అదే బీజేపీ కూడా ఒక విధానంతో వెళ్తుంది కదా, దాని పట్ల మీ వైఖరి? సార్ నేను ఎప్పుడు నా జీవితంలో నేను పార్లమెంట్లో ఐఎమ్ సపోజ్ టు బిట్టరెస్ట్ క్రిటిక్. ఒక మనిషిని పేరుతోని ఇంతవరకు నేను బీజేపీని క్రిటిసైజ్ చేసింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ సంజయ్ గురించి ఐ హ్యాడ్ ఎ గ్రేట్ రిగార్డ్. సంజయ్ ఇస్ బ్రింగింగ్ బ్యాక్ బీజేపీ అన్న పార్లమెంట్లో చెప్పిన నేను. కాబట్టి దానికి policies totally are different because as you said, it is about cultural nationalism versus nationalism. దాంట్లో పెట్టారు. అదర్వైజ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. వాళ్ళ డెవలప్మెంట్ ఎంత తక్కువ ఉన్నదని ఎట్లా అనుకుంటారు మీరు? They have brought some kind of face to you at the international level. అది నేను చెప్పాలి సార్. నేను ఏంటి సార్? At this age, you are joining the Congress. So, what precedent are you setting up for the younger lot? I mean, as you see, the political scenario is shifting. Be loyal to the party to whom you have served, as I have been loyal to the Congress party for 58 years. And if you are living for a cause, you live. And that cause should be appreciated with the people. And I think Telangana was appreciated in Telangana in those days. Welcomed it.
everything is over as far as Telangana agenda is concerned. Telangana is achieved, Telangana is developed, Telangana is absolutely satisfied. Don't think a mere failure in elections or you are losing the election is the end of a party. Certainly not. If somebody asks me a question now, the party has gone, she has, I think, asked, the party has gone down. No party goes down if they lose elections, please. కాంగ్రెస్ దానం అధికారంలోకి నాగేందర్ రాకపోతే సార్ దానం నాగేందర్ బీజేపీతో వెళ్తాము అన్నారు కేటీఆర్, అందుకే నేను డిఫర్ చేసి కేకేఆర్ కాదు, కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అన్నారు ఆ. నేను అందుకే బయటకు వచ్చేసిన అని చెప్పాడు. అది మీ అది దృష్టికి విన్నాను వచ్చిందా? నేను పేపర్లో, అది నేను టీవీలో చూస్తాను. నేను 85 సంవత్సరాల్లో మీరు గర్వాపసి అంటున్నారు. 85 ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే వచ్చేవాళ్ళ బీఆర్ఎస్ ఉండేవాళ్ళ? అధికారులు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, మీకు తెలియదు, నువ్వు నా ఏజ్ అంతా నా సరిసంత ఏజ్ లేదు. నేను పార్టీకి చేసేస్తుండే, పాలిటిక్స్ ఇవ్వాలని నిజంగా ఒట్టుతో చెప్పుకున్నా. ఐ థాట్ దట్ ఐ షుడ్ లీవ్ పాలిటిక్స్. కానీ అందరు నా మిత్రులు నీలాగా ఆలోచించేటోళ్ళు అంటే పారిపోవడమా, ఈ 2 ఏళ్ళు ఇదే మాటలు ఏదో చెప్పాలని నాకు అనుకుంటూ అక్కడ నువ్వు చెప్పుకున్నారు. అదర్వైజ్ పాలిటిక్స్ ఇసేయాలా, పార్టీ ఇవ్వడం కాదు. ఈ పాలిటిక్స్, ఈ గంది పాలిటిక్స్, ఈ గందా పాలిటిక్స్ ఇసిపోవాలి. ఇక్కడ ఒకళ్ళు అర్థం చేసుకోకుండా, ఒకటి చెప్పకపోయినా మనం రాసుకుంటాం. అంతా అవి జర్నలిస్ట్ ఎప్పటికీ ఒకరిని కోట్ చేస్తే జర్నలిజం లోపల వీళ్ళందరూ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. అట్లా యువర్ సీనియర్ జర్నలిస్ట్. ఎప్పుడైనా మనం ఒకళ్ళని కోట్ చేస్తే వాళ్ళని అడుగుతాం, ఇదొకటి నీ గురించి రాస్తున్నాం, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు అడుగుతున్నారా ఎవరన్నా? ఐ హావ్ టాట్ జర్నలిజం ఇట్ ఇస్ మై యూనివర్సిటీ. మీరు టీఆర్ఎస్ తోటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తోటి కాంగ్రెస్ లో చేస్తున్నారా, లేదు. కాంగ్రెస్ మీద ప్రేమతో చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రేమతో చెప్తున్నా. Sir, you were very close to KCR garu. All the policies what they made, you were the next man to KCR garu. Right now at this position, will KCR garu go with BJP? Will BRS merge with BJP? What are the chances that you see? How can I talk about the BRS being now out of that particular net? So I would not like to comment as what he wants to do. He will do whatever is good for the party, and he is a thinking mind. He will do good for the party. Would you appreciate it? But if it is going back BJP, I may not, because I have told you, my thing is, if he knows my thing for last 40 years. Ever since I have been a socialist, I was born in the 4 walls of communist literature. What you do? ఏంటన్నా ఇది కమెంట్ చేయడానికి రాలేదు సార్. ఇప్పుడు వచ్చేది క్వశ్చన్ ఏంటంటే, నేను గర్ వాపసి చేరకపోతున్నాను. ఇట్ ఈస్ నాట్ ఆన్ ఎనీ ఆపరేషన్. ఏజ్ ఇస్ అప్, ఏజ్ ఇస్ రన్నింగ్ అవుట్. ఐ థింక్ ఐ వాజ్ సమ్వేర్ కాల్ ద డే ఆఫ్, ఇస్ ఇట్ నాట్? సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. ఎందుకంటే వాళ్ళు ఒక కష్టపడి ఇక్కడ కష్టపడి, నేనే దూరం ఉంటాను, నేనే పెద్దగా చేసేది లేదు. నిన్న కేసీఆర్ ఏమన్నాడు సార్? సీక్రెట్ చెప్పుకుంటారు సార్. సార్ ఇందాక కేసీఆర్లో కేశవరావు గారికి పదవులు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ కూతురుకు కూడా ఇచ్చారు, అది పెద్ద తప్పు కేసీఆర్ చేసిందని చెప్పి కేటీఆర్ ముందే మాట్లాడాము. దానితో కేసీఆర్ ఇచ్చింది నాకు రాజ్యసభ మెంబర్షిప్. మొదటిసారి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే గెలిచిన. మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు. సెకండ్ ఓటు కాంగ్రెస్ ఇస్తేనే నాకు వచ్చింది. కేసీఆర్ టీఆర్ఎస్ రాలేదు. సెకండ్ ఓటు కాంగ్రెస్ వచ్చింది. సెకండ్ టైం నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చింది రాజ్యసభ మెంబర్. ఆ మాట అంటే నిజంగా చూస్తే నాకు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ దే హావ్ డన్ గుడ్ 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 గుడ్. I can't fight. But since you have asked such question, if that is asked by KTR, I would like to tell him he has given nothing at all. Tuppence. What is that I have not seen? None of them his father has not seen. That posts I have seen. I have been in charge of 4 states. I made 4 chief ministers, including Pranab Mukherjee state. కాబట్టి ఏంటంటే అది ఉత్తగా చెప్పుకోవడం క్రిటిసిజం వద్దు అంటుండే. అందు గురించి మనం ఒక లెవెల్ మెయింటైన్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. సార్, మీ కూతురు రాజకీయ భవిష్యత్తు గురించి మన కాంగ్రెస్ హామీ ఇచ్చిందా సార్? ఏమి నేను నా కూతురు మీకు తెలియదు, మీరే నా క్వశ్చన్ అడిగినరు అందరు. నేను ఫస్ట్ కూతురుతో మీరు మాట్లాడుతుండొచ్చు, మీ కూతురు నేను మాట్లాడా. ఎందుకంటే షీఈస్ ఓల్డర్ ఎనఫ్ అండర్స్టాండ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. నేను చెప్పిన నేను
రేపు దాంట్లో నథింగ్ టు యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ జాయినింగ్ అట్ 30th అని షీ వాస్ టెల్లింగ్ ద ప్రెస్ మీట్. కేశవరావు గారు అక్రమాలు చేసిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే కామెంట్ వస్తుంది, దీన్ని ఎట్లా చెప్తారు సార్? నాకు తెలుసు సార్, నేను వేరే మీకు చెప్పిన కదా, నేను ఎవ్వరికి వ్యతిరేకంగా కమెంట్ చెయ్యను. ఆన్ ది అదర్ హ్యాండ్ బీఆర్ఎస్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ వెరీ గుడ్ బికాజ్ ఐ హావ్ సీన్ దెమ్ ఫర్ 10 years. కాబట్టి వాళ్ళు అన్నారు అంటే నీతో అనిపిస్తున్నారు కొందరు, వాళ్ళు తప్పు అంటున్నా, వాళ్ళ అక్రమాలు వద్దు అంటున్నా. చేరిక ముహూర్తం ఎప్పుడు సార్? ముహూర్తం వీక్లో హైదరాబాద్లోనే ఢిల్లీలోనే? సార్ నేను బయటికి వెళ్ళి చేసేది సార్, ఏదో సార్ ఇట్లా మీకు అనౌన్స్ చేస్తారు పోతారు అంతే. అది పోవడము నాకు కండవాళ్ళు కప్పుకొని టోపీలు పెట్టుకొని అది పెట్టుకొని ఉండదు. సార్, సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు నాకు సమాచారం లేదని కుమారుడిలో ఉన్నారు. ఎవరు పోతున్నట్టు ఉండొచ్చు. అరే అది కూడా నాకు తెలియదు, ఒకవేళ జాయిన్ అయితే స్పందిస్తా అన్నారు. అది ఏదైనా కానీ మీరు నన్ను క్వశ్చన్ అడిగి నాకు తెలియదు. ఇది అంటే మీ బాబు వ్యతిరేకిస్తారు కదా, అది మీ అది నేను నీ జర్నలిజం చెయ్యను. ఆడనంది ఇది అయిన ఉండొచ్చా, దానికి అది అయి ఉండొచ్చుగా. కాబట్టి దీని ఏమో డైలెక్టికల్ మెటీరియల్స్, డైలెక్టికల్ డెవలప్ చేయడం. Keshwara garu, sir, back again from the back of the camera. Yeah. You just said that you were even considering leaving these politics because they were dirty. They are dirty. If I understood what you said correctly, is there any political party in your view which is not indulging in dirty politics at this point of time? You are true. You are true. That is the dilemma we are facing. People like me who are fed up with this kind of politics, I have no way out. I have no other place to go. As you are saying, everywhere there is something lurking. So it is not that all are dirty. They are not dirty, but they are not to your value systems. So there is a very interesting book by Swami Dayananda, Value of Values. If you read that, సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూర్చుంది. ఒక అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి కూడా ఈ వ్యవహారం వల్ల నాకు ప్రజలకు పోలేకపోతున్నా, పార్టీ అస్తవ్యస్తంగా ఉందని వదిలేసింది. కడియం కూతురు కదా, కూతురే. క్యాండిడేట్ వరంగల్. యా. అది ఈ పరిస్థితిలో మీరు దాని మీద ఏం కమెంట్ చేస్తా? అంటే కేటీఆర్ అన్నాడు ఒకరిద్దరు చేయొచ్చు అన్నాడు. ఉండొచ్చు. అట్లా నేను అట్లా అన్నాను. ఆ పిల్ల తెలుసుకున్నదేమో, అంత బాధపడుతున్నదేమో, అర్థమైందా? నేను దాని మీద ఎందుకు కమెంట్ చేస్తానంటే నాకు తెలియదు కాబట్టి. నన్ను పొద్దున ఎవరైనా మీ దగ్గర అడిగిండ్రు, ఒకసారి కరప్షన్ గురించి వచ్చింది, ఏది కాళేశ్వరం గురించి ఇట్స్ లుక్ హియర్. నాకా నేను పోయి ఎక్స్పర్ట్స్ మాట్లాడలేదు, ఇంజనీర్స్తో మాట్లాడలేదు. వాట్ ఐ కాంట్ సే దెర్ ఇస్ అ కరప్షన్ ఇన్ కాళేశ్వరం, బట్ హౌ ఈజ్ సేయింగ్ ద మినిస్టర్ నోస్ బికాస్ హీ హెస్ టాక్ టు ద ఎక్స్పర్ట్స్, so he will be able to answer better. So I will not answer when I don't know that. కేసీఆర్ గారు ఫోటో రిలీజ్ చేసి పేపర్స్ పట్టుకున్నారు, అది కూడా చర్చ అయింది సార్. పేపర్స్ పట్టుకున్నారు, రాజీనామా లెటర్ అని చెప్పి మొత్తం వార్తలు వచ్చింది. All nonsense. Yesterday you people did it. I talked to you. I was taking some papers about things and they have put that paper and showed that he has taken the resignation. I am telling you, that is why we hold the press conferences, tell you nothing. I had a very good discussion with him. We did discuss about the BJP, we did discuss about Kavita issue, we did discuss about the abuse of central agencies, how the other central leadership joined together. And I told about my decision. సార్, మీరు బీఆర్ఎస్ గుడ్ పార్టీ అని చెప్తున్నారు. అదే గుడ్ పార్టీ నుంచి నా సొంత పార్టీకి పోతా అని చెప్పి ఆ పార్టీకి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు నా సొంత పార్టీని కాంగ్రెస్ లోకి పోవాలని డిసైడ్ అయినట్లు చెప్తా ఉన్నారు. కడియం శ్రీగారు ఒక రీజన్ చెప్పి ఆయన బయటకు వెళ్తా ఉన్నారు. దాన నాగేందర్ ఒక రీజన్ చెప్పి బయట. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అదే చెప్తున్నారు. మీరు కొంచెం క్లియర్ చేసుకో బయట లోపల. 10 ఏళ్ళకి 55 ఏళ్ళకి ఏది పెద్దది? 55 ఏళ్ళు కదా. 55 ఏళ్ళు ఇచ్చి బయటికి వెళ్తే నీకు ఆ క్వశ్చన్ రాలే. ఇప్పుడు 10 ఏళ్ళ నీకు కొంచెం కేసీఆర్ దోస్తు కాబట్టి ఇది యాద వచ్చింది. అది కాదు కాబట్టి ఫికర్ చేయకు. 55 ఏళ్ళు పెట్టుకున్నా, ఈ 10 ఏళ్ళు పెట్టుకున్నా, దీన్ని ఎక్కడ తప్పబడతాం లేదు. నేను కడియం అంటే కడియం వ్యూ, మనము దాన్ని జాయిన్ కాలేదు కదా. నాగేందర్ అన్నాడు, నాగేందర్ నేను నమ్మకపోతున్నాను, ఐ వుడ్ హ్యావ్ కండెమ్డ్ ఇట్, కానీ నా కొడుకు మీద ఒట్టు అని అన్నాడు. నేను టీవీలో చూస్తాను, నేను అది
అంటే మరి తెలుసుండదు కదా. సో వితౌట్ కమెంటింగ్ ఐ సైడ్ యూ మైట్ హ్యావ్ సమ్ రీజన్ టు సే దట్. కానీ ఎవరైనా కాన్స్పిరసీ చేసిపోతున్నారు అంటే అది తప్పు, ఎవరైనా చేస్తే తప్పు అని చెప్తాను నేను. కాన్స్పిరసీ చేసి మీరు ఒక పార్టీని అంటే వేరే పార్టీ పెట్టండి, కొట్లాడండి. కడియం బండి ఇప్పుడు కొట్లాడుతున్నారు వేరే పార్టీ పెట్టి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ప్లీజ్ డోంట్ మిక్స్ మీ అప్ విత్ దట్. నేను చెప్తున్నా ఐఎమ్ జాయినింగ్ కాంగ్రెస్ అంటే ఇక్కడ రిజైన్ చేసే పోతుంది సార్. సార్ కాళేశ్వరంలో కేసీఆర్ గారు తప్పు చేశారు అనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటాను నాకెట్లా నేను కాళేశ్వరమే చూడలేదు. ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని? చేతుల్లో ఉన్నారని, టైలర్ బార్బర్ షాప్ పని చేస్తే తప్పు ఉంటుందని. ఏంటంటే ఏంటి ఏమన్నా టైలర్ చేతుల్లో కత్తెర ఉంటే బార్బర్ పని నా వ్యూలో ఎప్పుడు నా జీవితంలో టైలర్ చేతిలో అది వేరే ఇష్యూ, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని. ఎస్ యు ఆర్ రైట్. ఐఎమ్ సారీ. నేను ఏమన్నానంటే నన్ను ఇదే క్వశ్చన్ అడిగితే ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎ డిజైన్. యూ ఆస్క్ అన్ ఇంజనీర్ ఈ డిజైన్ కరెక్ట్ చేసిన లేదంటే హౌ వుడ్ ఐ సే ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు అందరూ కమెంట్ చేస్తున్నారు ఓన్లీ బికాజ్ జోబులో కత్తరదు కాబట్టి నేను బంగళూరు నేను టైలరింగ్ చేస్తా అంటే ఇట్లా కరెక్ట్ అన్నమాట. ఎప్పుడు ఆ ఇష్యూలో అన్నాను. లెట్ మీ నాట్ సజెస్ట్ సమ్ డిజైన్స్ వితౌట్ నోయింగ్ ది సబ్జెక్ట్. సార్ గతంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో విలీనం చేసారు. రేపు సేమ్ అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారని అంటున్నారు. అప్పుడు మీరు కాంగ్రెస్ కేసీఆర్ సార్ అప్పుడో బ్రతుకుతాను సార్. ఇవి మంచిగా కనపడుతుంది, ఎంగ్ కనపడుతున్నా కానీ నాకు అంత ఏది లేదు మీరు అనుకున్నంత. ఉంటా ఏంటి సార్ ఉంటే ఏం చేయాలి చెప్పు. అప్పుడు కేసీఆర్ చెప్పి తప్పు అని ఇప్పుడే చెప్తున్నా. అప్పుడే ఇప్పుడు మీ ఎదురు రెండు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఒకటి ఐ కమ్ అండ్ టెల్ యూ provided you are taking that. You give me a chance to speak. Suppose you are not prepared to hear my chance. What I do, I go to media or I go to your friend. ఆయన చెప్తా ఏంటి అట్లా చేస్తున్నంత తప్పు అంట. సో ఈ విల్ టెల్. దట్ ఇస్ వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ ఈజ్ మీడియా ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. బట్ మై వ్యూస్ ఆర్ నోన్. పబ్లిక్ లోపల నేను టీఆర్ఎస్ ఉన్నాడు టీఆర్ఎస్ మీటింగ్లో చెప్పిన మనము ఎదురుగా చాలా మంది ఉన్నారు వాళ్ళని ఎదురుగా పెడదాం. మొన్న ప్రవీణ్ జానేతో కూడా చెప్పిన యూ ఆర్ బ్రింగింగ్ ఏ న్యూ ఫేస్. లెట్ దిస్ ఫేస్ బి యాక్సెప్టెడ్. మా దగ్గర చాలా ఉంటారండి. ఎర్రలో శ్రీనివాస్ అంటారు, బాలరాజ్ అంటారు, ఇంకా ఇంకో శ్రీను అని ఉన్నాడు, యాదవ్, కిషోర్, వీళ్ళందరూ పిహెచ్డీస్. యూ డోంట్ నో ఐ డిడ్ నాట్ హ్యావ్ దీస్ పిహెచ్డీస్ వెన్ ఐ వర్క్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు చూస్తారు పిహెచ్డీస్. Suman, MA literature, he is a good speaker. Kishore is a good speaker. Srihari has been 80 years minister. I'll bet them, sir. Sir, ever koda challenge చేయలేరు Mr. KCR, KTR and Harish Ni. They are most talented people, most talented, totally devoted, 24 hours to the work. చేసే పని అంత బ్లెస్సెడ్ ఫ్యామిలీ కేసీఆర్ది. అప్పటికి పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? దే ఆర్ నాట్ లుకింగ్ టు యువర్ ఫేస్. దే వాంట్ ఇట్ టు బి పీపుల్స్ పార్టీ. నేను చెప్తున్నాను ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాట చెప్తున్నాను మీకు. ఇందిరాగాంధీ అప్పుడు మళ్ళీ మేము కమ్ బ్యాక్ ఏది ఎమర్జెన్సీ వస్తే ఈ సంజయ్ వస్తే సంజయ్ మీరు ఇది కలిసి చేస్తున్నారు వి విల్ లూజ్ అని చెప్పినాను. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. 24 గంటలు కష్టపడి చెప్తున్నారు. ఆయన హయాంలోనే రాష్ట్రం 7 కోట్ల అప్పుల పాలైంది. అది దాంట్లో ఎందుకంటే ఉండొచ్చు. I will not get into that because I don't want to criticize the BR. No, you are what you are asking as a real question, but that question should be answered only when I have studied Darji, when I have studied that particular issue. Since I have not studied it, I have no comments to make. అది కేసీఆర్ చెప్పాలి. ఇప్పుడు ఐఎమ్ నాట్ దట్. నేను అప్పుడు అంటూ జాయిన్ అవుతుంది అది, ఇప్పుడు అంటాం లేదు. రైట్ రైట్ పెట్టి అది ముఖ్యమంత్రిని అడగాలి. నువ్వు ఇంకా నన్ను వచ్చి అడుగుతట్లనే కమాండ్కి వచ్చాడు. థ్యాంక్ యూ. राइट बेटे इंग्लिश में करेंगे सर, छोटा है.
సార్ ఇప్పుడు మీరు స్టేట్ లో పనిచేస్తారా సెంట్రల్ పాలిటిక్స్? మీరు ఎక్కడ పనిచేస్తారు లేదు ఉత్త పుస్తకాల దగ్గర కూర్చొని పట్టుకుంటున్నారు. ఏదేంటి నాదేంటి ఇంకా పనిచేస్తున్నారంట. పనిచేసే డేట్లో ఉన్నాను నేను ఇప్పుడు. కాంగ్రెస్ ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే చేయరా సార్? ఏం చేయి అంటే చేయగలిగిన బాధ్యతలు ఉంటే చేస్తాను. ద పొలిటికల్ యాక్టివిటీ ఎలక్షన్ లోపల ఈజ్ వెరీ షార్ట్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ స్టాండ్ ఇట్. మై హెల్త్ విల్ స్టాండ్ ఇట్. కేసీఆర్ పార్టీ బలపడాలంటే ఏమైనా సలహాలు ఇస్తారు కదా? కేసీఆర్ అడిగినప్పుడు ఇస్తాను. అడగలేదు బాబు. సార్ ఇప్పుడు 84 ఏళ్ళ మీ పొలిటికల్ కెరీర్ లో కావచ్చు, మీ వ్యక్తిగతమైన ఇంకేమైనా అసంతృప్తి ఉందా? ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా? సార్ నాకైతే అసంతృప్తి అంటే యూజువల్లీ ఎవ్రీ సోషలిస్ట్ హ్యాస్ అసంతృప్తి. మ్యాన్ అసంతృప్తి ఉంటేనే సోషలిస్ట్ ఉంటాడు. మనం అంతా మాట్లాడుకుంటాము పవర్టీ అట్టావు ఇవన్నీ, కానీ పువర్ పీపుల్ పోయింది కానీ పవర్టీ పోలేదు. అది ఉంటుంది. అటువంటి అసంతృప్తి ఐడియాలజికల్గా ఏం చేయలేకపోయినా ఇంత పవర్ కూడా మన చేతిలో ఉండగా, పర్టికులర్లీ ఇప్పుడైతే పవర్ ఈజ్ రియల్లీ బిగ్ యూట్. రియల్ పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మనం చేయలేకపోయినాం అనేటి అసంతృప్తి మాట ఉంటుంది. ఇన్ ఎవ్రీ స్పీచ్ ఆఫ్ మైన్ ఇన్ రాజ్యసభ యూ సీ దిస్. Sir, what is your Yeah, prediction achieve for all Lok అనుకుంటున్నారా? Sabha elections, sir? Pardon? What is your prediction for Lok Sabha elections? I mean, India See, says look they are at, you are a better predictor than me. yeah, but you are more experienced, sir. No, You've been in, experience. Here the question now is this experience has failed us. You need to go and find out the mind of people. But one thing I'm telling you, unless you are totally attached, identified with your cadre, no magic will help us. Development is one of the biggest magics. That has not helped us. We must take the party along. How do you take along? It is easy to say, then do. Thing is, give the idea, perception. You are saying that you are honest is not enough. You should think I am honest. So you must put that kind of a confidence in the worker that is capable of delivering goods. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఉండదనుకో బీజేపీ అంటారు, టీఆర్ఎస్ ఉంటుందా ఉండదు? అరే అది వాళ్ళ పర్సెప్షన్ కూడా ఉంటుందా ఉండదని ఎట్లా అడుగుతావు నువ్వు? నా పర్సెప్షన్ నేను చెప్పలేను బాబు. పర్సెప్షన్ స్టడీ చేయాలి. పర్సెప్షన్ అంటే వితౌట్ స్టడీ చెప్పడం పర్సెప్షన్. నేను స్టడీ చేసి చెప్తాను. కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి? నేను అది అస్సలు చెప్పలేను. కమ్ యు ఆర్ రివ్యూయింగ్